ఓ రాత్రివేళ దట్టమైన అడవి ప్రాంతం. ఒక చెట్టు కొమ్మ మీదున్న దెయ్యం పిచ్చుక భయంకరంగా అరుస్తూ దిక్కులు చూస్తుండగా లాంతర్ పట్టుకుని వెళ్తున్న గ్రద్ద కనపడుతోంది. వెళ్ళు వెళ్ళు, నువ్వెక్కడికి వెళ్ళినా నా నుంచి నీ పిల్లల్ని కాపాడుకోలేవు. నేను నీ పిల్లల్ని చంపకుండా వదిలిపెట్టను అని ఆ కొమ్మ మీద నుంచి ఎగిరి గ్రద్ద ఇంటివైపు వెళ్తూ ఉంటుంది. గ్రద్ద మాత్రం దిక్కులు చూస్తూ లాంతర్ పట్టుకుని గుహలోకి నడుచుకుంటూ వెళ్ళింది. భయభయంగానే, ఈరోజు ఎలాగైనా పావురం స్వామిని కలిసి ఆ దెయ్యం పిచ్చుకొని అంతం చేసే మంత్రం కానీ, తంత్రం కానీ, యంత్రం కానీ తీసుకెళ్ళాలి. అంతం చెయ్యాలి. లేదంటే అది నా భర్తను చంపేసినట్టే నా పిల్లల్ని కూడా చంపేస్తుంది, నన్ను చంపేస్తుంది అని అనుకుంటూనే ఆ గుహ మొత్తం చూసింది. అప్పుడు గ్రద్దకు ఒక చోట ఒక రాయి మీద కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్న పావురం కనపడింది. గ్రద్దకి చాలా సంతోషమేసింది. జాగ్రత్తగా నడుచుకుంటూ పావురం దగ్గరికెళ్ళింది. లాంతర్ను పక్కన పెట్టి దండం పెట్టింది. పావురం నెమ్మదిగా కళ్ళు తెరిచి, చేజారిన తర్వాత వస్తే ఫలితం ఏమిటి గ్రద్దా అని పావురం అనగానే అయోమయంగా చూస్తూ, అలా అనొద్దు స్వామి, ఎలాగైనా నా పిల్లలు బతకాలి. ఏం చేసినా దెయ్యం పిచ్చుక చేతిలో నీ పిల్లలు చావడం తప్పదు. అది దెయ్యం పిచ్చుక పగ, ప్రతీకారం. అప్పుడు దాని ఆత్మ పరమాత్మలో కలుస్తుంది. అప్పటి వరకు ఏం చేసినా, ఎంత చేసినా, ఎలా చేసినా ఫలితం ఉండదు. ప్రాణాలతో నీ పిల్లలు నీకు దక్కరు అని పావురం చెప్పగానే గ్రద్ద కన్నీళ్లు పెట్టుకుంటూ బాధగా, ఎన్నో శక్తులు, మహిమలున్న మీరే అలా అంటే ఎలా స్వామి? నేను చెబుతున్నానంటే నువ్వు అర్థం చేసుకోవాలి గ్రద్ద. నీ పిల్లలను ఆ దెయ్యం పిచ్చుక నుంచి ఎలాగైనా ఏం చేసైనా కాపాడుకోవడానికి నువ్వు నా దగ్గరకొచ్చావు. నీ పిల్లల్ని ఎలాగైనా ఏ విధంగానైనా చంపడానికి ఆ దెయ్యం పిచ్చుక నీ ఇంటి వైపు వెళ్తోంది. భయంతో బతుకుతున్నాను స్వామి, ఇక మీరు భయపెట్టకండి. నా బిడ్డల్ని ఎలాగైనా కాపాడండి. విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు గ్రద్ద. ఈ విషయంలో నేను మాత్రం ఏ విధంగా సాయం చేయలేను. మంత్రం చెప్పలేను, యంత్రం ఇవ్వలేను. నీ ధైర్య సాహసాలతోనే నీ పిల్లలను కాపాడుకోగలవు. ఆ ధైర్యం లేకనే మిమ్మల్ని వెతుకుతూ వచ్చాను స్వామి, నా పిల్లలను కాపాడండి అని పావురం స్వామిని గ్రద్ద వేడుకుంటుంటే దెయ్యం పిచ్చుక గ్రద్ద ఇంటి కిటికీ మీద వాలింది. లోపల మొత్తం చీకటిగా ఉంటుంది. దెయ్యం పిచ్చుకకి ఏమీ కనపట్టం లేదు. తన పిల్లలతో ఇంట్లో పడుకొని ఇంటికి పూర్తిగా చీకటి చేసింది. ఆ గ్రద్ద ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైంది. కానీ తెలివి తక్కువ దానిని కాదు, నాకున్న శక్తుల గురించే తెలీదు అని దెయ్యం పిచ్చుక ఆ ఇంట్లో వెళ్ళింది. అంతే, ఆ ఇంట్లో ఒక విధమైన వెలుగు వచ్చింది. దెయ్యం పిచ్చుక నవ్వుతూ మంచం వైపు చూసింది. ఆ మంచం మీద గ్రద్ద లేదు, దాని పిల్లలు లేరు. దెయ్యం పిచ్చుక ముఖంలో నవ్వు లేదు. కోపంగా చూస్తూ, గ్రద్ద లేదు, దాని పిల్లలు లేవు అంటే అది ఇక్కడ కాకుండా మరెక్కడో ఉంటుందన్నమాట. ఎక్కడుంటుంది? నాకు తెలియకుండా తన పిల్లలను ఎక్కడ దాచిపెడుతుంది? ఎక్కడ జీవనం సాగిస్తుంది? దానికి చిలుక, కాకి, కొంగ సహాయం చేస్తుంటాయి కదా అని అనుకుంటూ ఉండగా ఇంతకుముందు లాంతర్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిన గ్రద్ద గుర్తుకు వస్తుంది. అమ్మ నా గ్రద్ద, లాంతర్ పట్టుకొని అటు నడుచుకుంటూ వెళ్తున్నావంటే నన్ను డైవర్ట్ చేయడానికని అనుకున్నాను. కానీ ఇలా నీ పిల్లల్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి అక్కడెక్కడ దాచిపెట్టావని అనుకోలేదు. వస్తున్నా, నువ్వు వెళ్ళిన వైపే వస్తున్నాను అని దెయ్యం పిచ్చుక గ్రద్ద ఇంట్లో నుంచి బయలుదేరుతుంది. గ్రద్ద మాత్రం పావురం స్వామిని బతిమాలుతూ ఉంటుంది. గ్రద్ద, మంత్రం చెప్పలేను, యంత్రం ఇవ్వలేను, కానీ సలహా ఇవ్వగలను. ఇక నీ సామర్థ్యం మీదే నీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆ సలహా ఏమిటో చెప్పండి స్వామి. నా ప్రాణాలను దారబోసి నా శక్తిని, నా తల్లి ప్రేమను చూపిస్తాను. దెయ్యం పిచ్చుకకి అగ్గంటే భయం. నిప్పు నీ దగ్గర ఉన్నంత వరకు ఆ దెయ్యం పిచ్చుక నిన్నేమీ చెయ్యదు. ఇక నుంచి నిప్పునెప్పుడు నీ దగ్గర పెట్టుకోవాలి. నిన్ను నీ పిల్లలను కాపాడేది ఆ నిప్పు మాత్రమే. ఇక వెళ్ళు అని చెప్పగానే గుండె నిండా దెయ్యం పిచ్చుక నుంచి తన పిల్లలను కాపాడుకోగలను అనే గుండె ధైర్యంతో ఆ గుహ నుంచి గ్రద్ద బయటకొచ్చింది. లాంతర్ పట్టుకొని ముందుకు నడుస్తూ, నా అంచనా ప్రకారం దెయ్యం పిచ్చుక నా ఇంటికి వెళ్ళుంటుంది. అక్కడ నేను, నా పిల్లలు దానికి కనబడం, దాంతో మరింత కోపం తెచ్చుకుంటుంది. నా ఫ్రెండ్స్ చిలుక, కాకి, కొంగ వీటిలో ఏదో ఒక దాని దగ్గర నా పిల్లలున్నారని అనుకుంటుంది.
కానీ నా పిల్లలు వాటి దగ్గర లేరు అని అనుకుంటూ అలా ఆకాశంలోకి ఎగురుతుంది గ్రద్ద. దెయ్యం పిచ్చుక చిలుక ఇంటికి వచ్చింది. చిలుక భయపడుతూ, నాకు తెలుసు పిచ్చుక, నువ్వు ఖచ్చితంగా నా ఇంటికి వస్తావని. నేను కూడా నిన్ను చూడాలనే అనుకున్నాను. పోనీలే గ్రద్ద పుణ్యమా, నిన్ను చూశాను. ఎలా ఉన్నావు? ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చింది నీతో నేను బతికున్నప్పుడు గడిపిన క్షణాల గురించి మాట్లాడడానికి కాదు. అందుకే నేను ముందే చెప్పేశాను గ్రద్దకి థ్యాంక్స్ చెప్పుకోవాలని. అంటే గ్రద్ద పిల్లలు నీ దగ్గర లేరన్నమాట. చూస్తున్నావు కదా పిచ్చుక, నా ఇంటిని ఎక్కడైనా కనిపించినా శబ్దం చేసినా నువ్వు తీసుకెళ్ళిపోవచ్చు. నేనేమీ అభ్యంతరం చెప్పను. తీసుకెళ్లొద్దని నేను నిన్ను బతిమాలను. అంత ఖచ్చితంగా చెబుతున్నావంటే ఆ గ్రద్ద పిల్లలు నీ దగ్గర లేరని అర్థమైంది. అయితే ఖచ్చితంగా కాకి దగ్గరే ఉండుంటారు. కాకి దగ్గరే తేల్చుకుంటాను. నేను నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను పిచ్చుక. ఇప్పుడు నేను బతికున్న నీ స్నేహితురాల్ని కాదు చిలక, చనిపోయి దెయ్యమైన దెయ్యం పిచ్చుకని. నాతో నువ్వు మాట్లాడేదేముంటుంది చెప్పు. వస్తాను. గ్రద్ద పిల్లల్ని చంపాలని టార్గెట్ పెట్టుకున్నాను. చంపేయాలి. అది కాదు పిచ్చుక అని చెప్పబోతుండగా దెయ్యం పిచ్చుక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏ పక్షికి తెలియకుండా అడవిలో గ్రద్ద ఒక గూటిని ఏర్పాటు చేసుకొని ఆ గూటిలో తన పిల్లలతో ఉంటుంది. ఇప్పుడు గ్రద్ద ఆ ఇంటికొచ్చింది. గ్రద్ద ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటుంది. గ్రద్ద మంచం మీద పడుకున్న తన పిల్లల్ని చూస్తూ, ఆ దెయ్యం పిచ్చుక ఎలాగైనా నా బిడ్డల్ని తినేస్తానని చెప్పింది. ఏ క్షణమైనా రావచ్చు, ఎప్పుడైనా దాడి చెయ్యొచ్చు. నా బిడ్డలను నేను కాపాడుకోకుంటే తల్లిని ఎలా అవుతాను? రానివ్వు. ఆ దెయ్యం పిచ్చుక చావు ఈరోజు నా చేతుల్లో తప్పదు అని అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటుంది. దెయ్యం పిచ్చుక కాకింట్లోకి వెళ్ళింది. కాకి భయభయంగా చూస్తూ ఉంటుంది. తన ఇద్దరి పిల్లల్ని తీసుకొని పుట్టింటికొచ్చింది కావ్య పిచ్చుక. తల్లి సుశీల పిచ్చుక చూసి సంతోషపడుతూ, ఇప్పుడే వస్తున్నావా తల్లి? అల్లుడు గారు వచ్చారా? ఆయన రాలేదు. పిల్లల్ని తీసుకొని నేను మాత్రమే వచ్చాను. సరే తల్లి, లోపలికి రండి అని చెప్పగానే కావ్య పిచ్చుక తన పిల్లల్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళింది. ఏమీ కీర్తి మనవరాలా, బుద్ధిగా వెళ్ళి చదువుకుంటున్నావా? చదువుకుంటున్నానమ్మమ్మ. ఎప్పుడు రమ్మని పిలిచినా మా నాన్నని వదిలిపెట్టి రామని చెప్పేవాళ్ళు. ఈసారి మీ నాన్నని వదిలిపెట్టి బాగానే వచ్చారు. మమ్మీ డాడీ ఇంటి దగ్గర బాగా గొడవ పడ్డారమ్మమ్మ. మామూలు గొడవ కాదమ్మమ్మ. కోపం వచ్చి అమ్మ నాన్నని కొట్టింది. నాన్న కోపం వచ్చి అమ్మని కొట్టాడు. దాంతో అమ్మ మమ్మల్ని తీసుకొని ఇక్కడికి వచ్చిందేమమ్మ. అంత పెద్ద గొడవ దేనికోసం జరిగింది పిల్లలు? ఇంటి కోసం అమ్మమ్మ. ఇంటి కోసమా? మీకు ఇల్లు ఉంది కదా, ఇక ఇంటి కోసం అంతలా గొడవ పడాల్సిన అవసరం ఏమొచ్చిందే? ఇప్పుడు మేముంటున్న ఇల్లు బాగలేదని, వర్షాకాలం వస్తే గట్టిగా వర్షం పడితే ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని ఇంటిని బాగా చేయించమని అమ్మ పదే పదే డాడీని అడుగుతూ ఉండేది. అప్పుడు మీ నాన్న కోపం వచ్చేదా? లేదమ్మమ్మ. నాన్న నిదానంగా డబ్బులు కావాలి, ఆ డబ్బుల కోసం చూస్తున్నాను, డబ్బులు సర్దుబాటు కాగానే ఇంటిని బాగు చేస్తానని చెప్పేవాడు. కానీ అమ్మ వినిపించుకునేది కాదు. అవునులే, మీ అమ్మ చాలా మొండిది. మీ అమ్మ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. ఏదైనా అనుకుంటే అది అలా జరిగిపోవాలి, లేదంటే ముక్కు మీదే ఉంటుంది కోపం అని సుశీల పిచ్చుక చెబుతుండగా కావ్య పిచ్చుకొచ్చింది కోపంగా. అమ్మ, నా పిల్లలకు నా గురించి చెప్పిన చాలు, కానీ తినడానికి ఏమన్నా పెట్టు. ఆ తర్వాత ఏం జరిగిందో వివరంగా అడిగి తెలుసుకుందు. తినడానికి పెడతానులేవే, ఆ విషయం చెప్పడానికి అంత కోపం ఎందుకే? అయినా మాట మాట అనుకుంటే అల్లుడిని కొడతావా? ముందుగా పిల్లలకి ఏమైనా పెడతావా, లేదంటే ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాలా? నువ్వే వెళ్ళవే ముందుగా, నేను నా మనవరాలకు తినిపిస్తాను కానీ అని అంటుండగా ఆకాష్ కాకి వచ్చింది. అత్తయ్య అని పిలవగానే సుశీల పిచ్చుక మర్యాదపూర్వకంగా, రండి అల్లుడు గారు అని చెప్పగానే ఆకాష్ కాకి లోపలికి వెళ్ళింది. తమ డాడీ ఆకాష్ కాకిని చూసి కీర్తి పిచ్చుక, సిరి పిచ్చుక డాడీ అంటూ సంతోషంగా వచ్చాయి. అల్లుడు గారు, మీరు పిల్లలు తిందుర్రండి. నాకొద్దులే అత్తయ్య, పిల్లలకు పెట్టండి. కావ్య ఎక్కడుంది? అలా బయటకు వెళ్ళింది బాబు. నేను కూడా అలా వెళ్ళి కావ్యతో మాట్లాడతాను అత్తయ్య, మీరు పిల్లలకు తినిపించండి. అలాగే అల్లుడు గారు అని సుశీల పిచ్చుక అనగానే
ఆకాష్ కాకి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి అలా ఎగురుతూ ముందుకు వెళ్తుండగా ఒక చెట్టు మీద దీనంగా ఉన్న కావ్య పిచ్చుక కనబడింది. ఆకాష్ కాకి తన దగ్గరికి వెళ్ళింది. ఇక్కడికి కూడా వచ్చారా? ఇక్కడ కూడా నేను ప్రశాంతంగా ఉండటం మీకు ఇష్టం లేదు కదా? నువ్వు పిల్లలు లేకుండా నేను ఆ ఇంట్లో ఎలా ఉంటాను చెప్పు? ఆ ఇంటిని బాగు చేయిస్తానని చెప్తేనే నేను పిల్లల్ని తీసుకొని వస్తాను, లేదంటే ఇక్కడే మా పుట్టింటి దగ్గరే ఉంటాను. ఈరోజు వీలు కాదు కావ్య పిచ్చుక, మనం ఇంటికి వెళ్ళేసరికి చీకటి పడుతుంది. రేపు బాగు చేయిస్తాను, రేపు మీరు రాధపావరం ఇంట్లో ఉండాల్సి వస్తుంది అని చెప్పగానే కావ్య పిచ్చుక సంతోషపడింది. ఆ తర్వాత కావ్య పిచ్చుక ఆకాష్ కాకి ప్రేమగా మాట్లాడుకొని సుశీల ఇంటికి వచ్చాయి. కూతురు అల్లుడు సంతోషంగా కలిసి రావడంతో సుశీల పిచ్చుక ఆనందపడుతుంది. అమ్మా, నేను మా ఇంటికి వెళ్తున్నాను, నాన్న వచ్చాక నేను వచ్చి వెళ్ళిన విషయం చెప్పు. సరే తల్లి, జాగ్రత్తగా వెళ్ళండి. భార్యాభర్తలన్నాక మంచి చెడుల వాదనలు జరుగుతూ ఉంటాయి, కానీ ఆ గొడవలు పిల్లల ముందు పెట్టుకోకండి. సరే అత్తయ్య అని చెప్పి కీర్తి సిరి పిచ్చుకలను తీసుకొని కావ్య పిచ్చుక ఆకాష్ కాకి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న తన ఇంటికి వచ్చింది. ఆ రోజు రాత్రి కావ్య పిచ్చుక వంట చేస్తుండగా కుండపోతుగా వర్షం పడుతూ ఉంటుంది. ఆకాష్ కాకి ఇల్లు పూర్తిగా తడిసిపోయి కొంచెం కొంచెం కూలిపోతూ ఉంటుంది. ఆకాష్ కాకి కావ్య పిచ్చుక భయపడుతూ ఒక చెట్టు కిందకు వస్తాయి. ఉరుములు మెరుపులు, భయంకరమైన వర్షం పడుతూ ఉంటుంది. నేను చెప్తే విన్నారా? ఇప్పుడు చూడండి. నాన్న, ఆకలిగా ఉంది. అవును నాన్న, బాగా ఆకలిగా ఉంది. కొంచెం ఓపిక పట్టండి పిల్లలు అని చెప్పి ఒక చెట్టుకు కవర్ కట్టి మరొక దిక్కుకు ఆకాష్ కాకి పట్టుకొని ఉంటుంది. కావ్య పిచ్చుక కిరోసిన్ పొయ్యి పెట్టి వంట చేస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత పిల్లలు తినేసి పడుకుంటాయి. అలా ఆకాష్ కాకి పట్టుకొని ఉంటుంది. పూర్తిగా తెల్లారుతుంది. వర్షం వెలిసిపోతుంది. ఆకాష్ కాకి తన తండ్రి బాధ్యతగా మంచి ఇల్లు కడతాడు. అందరూ సంతోషంగా ఉంటారు. ఒక్కొక్క బొట్టు నీళ్లు కారుతున్న దుప్పటిని కప్పుకొని బెడ్ మీద పడుకుంది రాధాపావురం. అప్పుడే పావురం సెల్ ఫోన్ మోగింది. చెప్పవే మీనాచిలుక, ఇంత ఎండలో ఫోన్ చేశావు? ఇప్పుడే నీ దగ్గరికి చిన్నారి కీర్తి పిచ్చుక తన తమ్ముడు రవి కాకితో పాటు కొంత డబ్బును తీసుకొని నా దగ్గరికి వచ్చింది. ఎందుకే? ఏమిటి విషయం? రహస్యంగా ఉంచగలిగే దమ్ముంటేనే ఈ డబ్బులు తీసుకో, లేదంటే లేదని కీర్తి పిచ్చుకన్నది. వెంటనే ఇదేదో గొడవ జరిగే స్టోరీలా ఉందనిపించింది. అందుకు నేను వెంటనే సారీ కీర్తి పిచ్చుక అని చెప్పాను. దాంతో నీ దగ్గరికి బయలుదేరింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? బుర్రకు పదును పెట్టి తెలివిగా చిన్నారి కీర్తి పిచ్చుక నుంచి రహస్యంగా ఉంచాల్సిన విషయం ఏమిటో తెలుసుకోరాదా పౌరమ్మా? ఇంతకీ చిన్నారి కీర్తి పిచ్చుక తన తమ్ముడు రవి కాకితో కలిసి మన దగ్గరికి ఇలా వస్తుందనే విషయం తల్లి కావ్య పిచ్చుకకి తండ్రి ఆకాష్ కాకి తెలుసా? అవేవి నాకు తెలియవే రాధపావురమ్మా. నాకు తెలిసిందే నేను నీకు ఫోన్ చేసి చెప్తున్నాను. చిన్నారి కీర్తి పిచ్చుక నీ దగ్గరికి వస్తే నువ్వు తెలుసుకో. అలాగే తెలుసుకుంటాను మీనాచిలుక. ఇంతకీ ఏం చేస్తున్నావు? వేడి గాలిని తట్టుకుంటూ ఇంటి బయట కొమ్మ మీద ఉన్నాను. నువ్వేం చేస్తున్నావు? తడి దుప్పటిని కప్పుకొని వేడి ఫ్యాన్ గాలికి పడుకొని ఉన్నాను. వారేవా, ఏం బుర్రనేనిది? పావురంతో అలా ఉంటుంది మరి అని రాధపావురం మీనాచిలుక సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాయి. సరిగ్గా ఆ సమయంలోనే కావ్య పిచ్చుక అడవిలో ఒకచోట కొట్టేసిన చెట్టు మొదలను చూస్తూ ఉంటుంది. అప్పుడే తన భర్త ఆకాష్ కాకి వచ్చి కొట్టేసిన చెట్టు మొదల మీద వాలింది. ఇంత ఎండలో ఈ చెట్టు మొదల దగ్గర ఏం చేస్తున్నావు కావ్య పిచ్చుక? పిల్లల కోసం చెట్టు ఇల్లు కట్టాలనే ఆలోచన వచ్చిందండి. అందుకు ఈ చెట్టు మొదలు సరిపోతుందా లేదా అని చూస్తున్నాను అని కావ్య పిచ్చుక చెప్పగానే ఆకాష్ కాకి ఆశ్చర్యపోయింది. ఏమిటి కావ్య పిచ్చుక, పిల్లల కోసం చెట్టిల్లు కడుతున్నావా? అసలు చెట్టిల్లు ఎలా కడతారో ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేదు. అందుకే మనం కనిపెడదాం ఆకాష్ కాకి. ఈ ఎండకు పగటిపూటే కాదు, రాత్రిపూట కూడా నిద్రపట్టడం లేదు. పాపం కూతురు కీర్తి పిచ్చుక, కొడుకు రవికాకి ఎంత బాధపడుతున్నాయో అర్థం చేసుకోండి. ఓహో, పిల్లల బాధ నువ్వు అర్థం చేసుకొని చెట్టిల్లు కట్టాలనే నిర్ణయానికి వచ్చావన్నమాట. అవునండి, ఈ సమ్మర్లోనే వానాకాలం, చలికాలంలో కూడా ఏమాత్రం బాధపడకుండా ఉండాలని బాగా ఆలోచించాను. అప్పుడు నాకు ఈ చెట్టు ఇల్లు ఐడియా వచ్చింది. మరింక ఆలస్యం ఎందుకు కావ్య పిచ్చుక, నేను కూడా సహాయం చేస్తాను అని చెప్పడంతో కావ్య పిచ్చుక సంతోషపడుతుంది. ఈ విషయం తెలియని చిన్నారి కీర్తి పిచ్చుక రవి కాకిని తీసుకొని కొంత డబ్బును చేతపట్టుకుని రాధపావురం దగ్గరకొచ్చాయి.
ఏంటే కీర్తి పిచ్చుక, తమ్ముడు రవికాకిని వెంట పెట్టుకుని నా దగ్గరకొచ్చా, పైగా డబ్బులు కూడా తీసుకొనొచ్చా? ఏమిటి స్టోరీ? పావురం ఆంటీ, ఇప్పుడు నేను చెప్పే విషయం, చేయించే పని ఈ రెండు రహస్యంగా ఉండాలి. అది నీ వల్ల అవుతుందంటేనే ఈ డబ్బులు తీసుకో, లేదంటే లేదు. చూడవే చిన్నారి కీర్తి పిచ్చుక, విషయం చెప్పకుండా, చేసే పని గురించి మాట్లాడకుండా రహస్యంగా ఉంచాలని అంటున్నావు. అంటే విషయం దేనికి సంబంధించిందో తెలుసుకోవాలనుందే. ఎంత తెలుసుకోవాలనున్నా రహస్యంగా ఉంచే ధైర్యం ఉందంటేనే మా అక్క కీర్తి పిచ్చుక చెప్పినట్టు చెయ్యి. అది కాదు రవికాకి, చేస్తున్న నాకైనా ఆ పని ఎందుకు చేస్తున్నానో తెలియాలి కదా. నీకు కావలసిన డబ్బునిస్తాను, నేను చెప్పిన పనిని రహస్యంగా చేయాలి. పిచ్చి పిల్లలు, రహస్యంగా చేయాలని మీనాచిలుక దగ్గరికి వెళ్లారు. అది చేయనని మీతో చెప్పి నాకు ఫోన్ చేసి మీరొస్తున్న విషయం చెప్పింది. నేను వాసుకి కొంగకి చెబుతాను, అదేమో సురేష్ గ్రద్దకి చెప్తుంది. సురేష్ గ్రద్ద మీ అమ్మ వాళ్ళతో చెబుతుంది అని రాధపావరం అనగానే కీర్తి పిచ్చుక రవికాకి అయోమయంగా చూసుకుంటాయి. అందుకని విషయం చెప్పండి, పని చెప్పండి. చేసేటట్టుగా ఉందనిపిస్తే నేను చేస్తాను, లేదంటే చేయలేను. ఏమంటారు? అని అడిగిన రాధపావురం ప్రశ్నకి చిన్నారి కీర్తిపిచ్చుక సమాధానం చెప్పేలోపు వాసుకి కొంగ వచ్చింది. దాంతో కీర్తిపిచ్చుక చెప్పలేకపోతుంది. కీర్తిపిచ్చుక, రవికాకి, మీరెక్కడున్నారా? అక్కడ మీకోసం మీ అమ్మ నాన్న చల్లగా ఉండే ఇంటిని కట్టారు, పదండి అని వాసుకి కొంగ చెప్పగానే కీర్తిపిచ్చుక రవికాకి సంతోషపడుతూ తమ దగ్గర ఉన్న డబ్బులను వాసుకి కొంగకి ఇచ్చేసి అక్కడి నుంచి బయలుదేరతాయి. రాధపావురం వాసుకి కొంగ దగ్గర నుంచి డబ్బుల్ని గబుక్కుని లాక్కొని, ఇది నాకు రావాల్సిన డబ్బు అని చెబుతుంది. వాసుకి కొంగ చూసి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరుతుంది. కావ్య పిచ్చుక ఆకాష్ కాకి కష్టపడి కట్టిన చెట్టు ఇంటిని మురిసిపోతూ చూస్తుంటాయి. ఇంతలో ఆ చెట్టు ఇంటి దగ్గరికి కీర్తి పిచ్చుక రవికాకి వచ్చాయి. చెట్టు ఇంటిని చూసి సంతోషపడతాయి. పిల్లలు, చెట్టిల్లెలా ఉంది? బాగుందమ్మా. ఎండాకాలం ఇంట్లో మీరు ఉండలేకపోతున్నారని ఆలోచించి చల్లగా ఉండేలా ఆ చెట్టింటిని తయారు చేశాం పిల్లలు. చాలా బాగుంది నాన్న అని చెప్పి కీర్తి పిచ్చుక రవికాకి చెట్టింట్లోకి వెళ్తాయి. ఇక ఆ రోజు నుంచి ఆ చెట్టింట్లో చల్లగా ఉంటూ జీవిస్తుంటాయి. ఇంతకీ అవి చెప్పకూడదని రహస్యంగా ఉంచాలనుకున్న విషయం ఏమిటో అర్థమైంది కదా. అదేనండి, అవి ఇంతకు ముందున్న ఇంటిని కూల్చేయడం అన్నమాట. అలా కూల్చేస్తే చల్లని ఇంటిని కడతాయని పిల్లలు ఆలోచించాయి. పిల్లల మనసుని బాధని అర్థం చేసుకున్న తల్లి కావ్య పిచ్చుక భర్త ఆకాష్ కాకితో కలిసి అందమైన చెట్టిల్లని కట్టింది. పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. గొడ్డలి పట్టుకుని ఆవేశంగా వెళ్తున్న రాధపావురానికి దారి మధ్యలో మీనచిలుక కలిసింది. ఏమే రాధపావురమా, గొడ్డలి పట్టుకుని అంత ఆవేశంగా ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేయాలని వెళ్తున్నావు? నేనసలే కోపంగా ఉన్నాను, పైగా ఆవేశంగా వెళ్తున్నాను మీనాచిలుక. నన్ను మాట్లాడించుకో. వెళ్ళు, వెళ్ళి నీ పన్ను చూసుకుంటే నీకే మంచిది. ఏది మంచో ఏది చెడో నాకు తెలిసే రాధపావురమా అని అనగానే రాధపావురానికి మరింత కోపం వచ్చింది. కోపంగా, అంటే ఏమిటే? నాకేం మంచి చెడుల గురించి తెలియదనంటున్నావా? నేనొక వెర్రిబాగులదాన్ని అంటున్నావా అని రాధపావురం అనగానే మీనాచిలుక పకపకా నవ్వి, అప్పుడప్పుడు కొన్ని కొన్ని నిజాలు భలే ఒప్పుకుంటావే నువ్వు అని మీనాచిలుక అనగానే రాధపావురానికి మరింత కోపం వచ్చింది. పళ్ళు కొరుకుతూ, చూడవే మీనా, చేతిలో పదునైన గొడ్డలుంది. నేను చాలా అంటే చాలా కోపంగా ఉన్నాను, పైగా ఆవేశంగా వెళ్తున్నాను. ఇప్పుడు నన్ను రెచ్చగొట్టావనుకో, నీ ప్రాణం నీ చేతిలో ఉండదు, జాగ్రత్త అని చెప్పి గొడ్డలిని మీనాచిలుక మీదకు ఎత్తింది. అంతే, మీనాచిలుక అది చూసి భయపడుతూ అక్కడ్నుంచి మరింత వేగంగా ముందుకు వెళుతూ, ఈరోజు ఏమైంది దీనికి? వెర్రి పట్టిన దానిలో ప్రవర్తిస్తోంది. దీని అక్కలు మాలిని పిచ్చుక ఆకిల కాకి ఆట పట్టించుంటాయి. దాంతో ఇది వెర్రి దానిలా గొడ్డలు తీసుకొని ఏం చెయ్యాలో తెలియక ఆవేశంగా వెళ్తూ ఉంది. ఈ విషయం తన అక్కలికి చెప్పాలి, లేదంటే జరగరానిది ఏదైనా జరిగితే అందరం బాధపడాలి అంటూ మాలిని పిచ్చుక అఖిల కాకి ఉండే ఇంటి వైపుకి తిరిగింది. గొడ్డలు పట్టుకుని ఒక చెట్టు మీద వాలిన రాధపావురం ఆవేశం కోపం తగ్గించుకొని దీర్ఘంగా ఆలోచన చేస్తుంటే స్నేహితురాలు విజయ కొంగొచ్చింది. ఏమిటే రాధా, గొడ్డలు పట్టుకుని ఇంత దూరం వచ్చి ఏదో దీర్ఘంగా ఆలోచన చేస్తున్నావు? ఏమైంది? మీ అక్కలేమైనా అన్నాయా? అక్కలు కదా, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. చెల్లిని కాబట్టి ఎప్పుడు చూడో ఆట పట్టిస్తూనే ఉంటారు.
చిన్నదానివి, పైగా గారాల చెల్లివి. అప్పుడప్పుడు నిన్నలా ఆట పట్టిస్తూ సరదాగా నవ్వుకుంటారు. ఇంతకీ ఏమని ఆట పట్టిస్తున్నారు? నాకు తెలివి లేదంట. ఇంకా? ఒట్టి అమాయకురాలనంట. బతకడం తెలియని వెర్రి బాగుల్దాన్నంట అమ్మయ్య! ఇప్పటికైనా ఆ విషయం మీ అక్కలకు అర్థమైంది అని విజయ కొంగ అనగానే రాధపావరం కోపంగా చూస్తూ, అంటే ఏమిటే? నేను ఒట్టి వెర్రి బాగుల్దానేనని అంటావా? నువ్వు కోపంగా చూసినా, కోపం తెచ్చుకున్నా నేను నిజమే చెబుతున్నాను. నువ్వొక వెర్రి బాగుల్దానివి, తెలివిలేని దానివి, అమాయకురాలివి కూడా అని విజయ కొంగ అనగానే రాధపావురం బాధగా ముఖం పెట్టింది. అది చూసి, అక్కలు ఏదో అన్నారని ఆవేశంగా గొడ్డలు తీసుకొని ఇలా బయటకొచ్చావు. కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు, అంతేనా? అంతేనే అని ఒప్పుకున్న స్నేహితురాలు రాధపావురాన్ని జాలిగా చూస్తూ, నీకు ఈ కొంగ ఉపదేశమిచ్చే సమయం వచ్చింది, ఇస్తాను అని అనుకుని విజయ కొంగ రాధపావురానికి చెప్పడం మొదలుపెట్టింది. అవతల మీనాచిలుక ఇంట్లో ఉండి నవ్వుకుంటున్న మాలిని పిచుక, అఖిలకాకి అనే అక్క చెల్లెల దగ్గరికి వచ్చింది. అక్కలంటే మీలాగే ఉండాలి. చిన్నదైన చెల్లిపావురాన్ని నేడిపిస్తూ నవ్వుకుంటున్నారు. అవతలది గొడ్డలు తీసుకుని ఆవేశంగా వెళ్తోంది. రావే మీనాచిలుక, గొడ్డలు తీసుకెళ్ళింది కానీ దానితో ఏం చేయాలో ఎలా చేయాలో మా చెల్లికి తెలియదు. అదొక వెర్రి బాగుల్ది. మమ్మల్ని ప్రేమిస్తున్న వాళ్ళని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఒక్కతే ఒంటరిగా ఎలా బతుకుతుందో ఏమో. అది కూడా నిజమే. కానీ మీరున్నప్పుడు దానికి మంచి చెడుల గురించి చెప్పాలి కదా. మీరు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత చెప్పలేరు, చెప్పే పరిస్థితి ఉండదు అని మీనాచిలక అంటుండగా గొడ్డలి పట్టుకుని రాధాపావురం వాటి దగ్గరికి వచ్చింది. తన అక్కలను మీనాచిలుకను చూస్తూ, అక్కలు, నేను వెర్రి బాగుల్దానేనని అంటారు కదా. ఇప్పుడు మీరు బయటకు రండి. నేనెంత తెలివైన దాన్నో మీకు చూపిస్తాను. అప్పుడు మీరే నా తెలివిని చూసి నేను వెర్రి బాగులు చెల్లిని కాదని ఒప్పుకుంటారు, మెచ్చుకుంటారు. అవునా? అయితే పద. నువ్వు వెర్రి బాగులు దానివి కావని తెలివైన దానివని నిరూపించుకుంటే అంతకంటే మాకు కావాల్సింది ఏముంటుంది రాదా? మా చెల్లి తెలివైన పిల్ల అని మేము మెచ్చుకోవడమే కాకుండా తెలిసిన వాళ్ళకి కూడా గర్వంగా చెప్పుకుంటాం కదా. చెప్పుకునే అవకాశం, అదృష్టం రెండూ మీకు నేను ఇప్పుడే కల్పిస్తాను. నాతో పాటు బయటకు రండి అని చెప్పి రాధపావురం గొడ్డలు తీసుకొని ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒక చెట్టు మీద వాలింది. మాలిని పిచుక, అఖిలకాకి, మీనాచిలుక కూడా ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి రాధపావురం వాలిన చెట్టు మీద వాలాయి. ఇప్పుడు చూడండి, నేను తెలివిగలదానినని ఎలా నిరూపించుకుంటాను అని రాధపావురం తను వాలిన కొమ్మని నరుకుతూ ఉంటుంది. అది చూసి మాలిని పిచుక, అఖిలకాకి ఆరాటపడతారు. అప్పుడు మీనాచిలుక కల్పించుకొని, అక్కలు, కష్టపడిన వాడికే కష్టం విలువ తెలుస్తుంది. దెబ్బ తిన్నవాడికే ఆ దెబ్బ ఎందుకు తిన్నానో అర్థమవుతుంది. ఇప్పుడు రాధకు కూడా తెలుస్తుంది తనని తన అక్కలు ఎందుకు వెర్రి బాగులు దానివని అంటున్నారో అని చెప్పగానే మాలిని పిచుక, అఖిలకాకి మౌనంగా రాధాపావురం చేస్తున్న పనిని చూస్తుంటాయి. కాసేపటికి తను కూర్చున్న చెట్టు కొమ్మ విరిగి రాధాపావురం కింద పడింది. గొడ్డలి కొద్ది దూరంలో పడింది. దెబ్బ తగిలి బాధపడుతున్న రాధాపావురం దగ్గరికి మాలిని పిచుక, అఖిలకాకి, మీనాచిలుక వచ్చాయి. రాధ చెల్లి, నువ్వున్న కొమ్మని నరుక్కుంటే వెర్రితనమవుతుంది కానీ తెలివైన పని కాదు. నువ్వున్న కొమ్మని కాకుండా మరొక కొమ్మని నరికి కట్టెలుగా చేసుకొని వాడటం తెలివైన పని. బంతానికి పోయి ఇలా ఇబ్బంది పడ్డం ఎందుకు చెల్లి? పనికి వెళ్ళేటప్పుడు మాతో నువ్వు వచ్చే, మంచి చెడు తెలుస్తుంది. అలాగే చిన్నక్క అని చెప్పి మనసులో మాత్రం, ఇదంతా విజయ్ కొంగ వల్ల వచ్చింది. అది తెలివైందని అనుకొని నేను దానిని అడిగాను చూడు. నిజంగానే నేను వెర్రి బాగులు దానిని. ఇక అక్కలతో కలిసిమెలిసి తిరుగుతూ తెలివిగా బతకడం నేర్చుకోవాలి అని రాధపావురం గట్టిగా నిర్ణయించుకొని ఆ రోజు నుంచి తన అక్కలతో కలిసిమెలిసి సంతోషంగా ఉంటూ మంచి చెడుల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది.